Enoch, హనోకు a man who walked with God. దేవునితో నడిచినటువంటి ఒక మనిషి. One of the ancient manuscripts says, ప్రాచీనటువంటి గ్రంథములు చెప్తున్న మాట ఇది. the soul of Enoch was wrapped up with the instruction of the Lord. అయితే హనోకు యొక్క ప్రాణము దేవుని యొక్క ఉపదేశముతో చుట్టబడి ఉన్నది అని. That is why he hated sin. He detached himself from sin. అందును బట్టి పాపం అంటే ఆయన ఎంతగానో ద్వేషించినాడు. పాపం నుంచి తను వేర్పరచుకుని ఉన్నాడు. From the soul comes out emotions. ఆ ప్రాణము నుంచే మీ భావోద్వేగములు బయటకు But వస్తాయి. are you ready to train up your soul in the instruction of the Lord? కానీ దేవుని ఉపదేశము చేత మీ ప్రాణాన్ని తర్ఫీదు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? We will not be surviving anymore, మనం ఇంకా జీవించడానికి ఉన్న వాళ్ళముగా కాదు, but we will thrive. మనం ముందుకు వెళ్ళేవారుగా ఉన్నాము. We are not called to survive, we are called to thrive. మనము జీవించడానికి ఏదో ఒకలాగా జీవించడానికి పిలువబడిన వారము కాదు, మనము జీవంతో ముందుకు వెళ్ళేవారుగా పిలువబడి ఉన్నాము.